మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిని హైదరాబాద్ కు తరలించనున్నారు. ఆయనకు యశోద ఆసుపత్రిలో చికిత్స అందించనున్నారు. ఈ మేరకు యశోద ఆసుపత్రిలో ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 2 రోజుల క్రితం కాకినాడలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోదకు తరలిస్తున్నారు. ఇక రోడ్డు మార్గంలో కాకినాడ ఆసుపత్రి నుంచి రాజమండ్రికి తరలించనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు ఎయిర్ లిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం ఆయనను హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉంది. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకున్న మాజీ సీఎం జగన్ ఆయనకు అన్ని విధాలుగా పార్టీ పరంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ సునీత. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం గత 5 రోజులుగా క్షీణించింది. ఆయనను తొలుత కాకినాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పెట్టారు. అక్కడి నుంచి అమృత హాస్పిటల్ తరలించడం జరిగింది. అమృత హాస్పిటల్ నుంచి మొన్న రాత్రి అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాల్సిన సమయంలో మరో పరీక్ష చేయాలని చెప్పడంతో కాకినాడలోని మెడికవర్ ఆసుపత్రి తరలించారు. 3 రోజుల నుంచి ఆయన మెడికవర్ లోనే చికిత్స పొందుతున్నారు. ఆయన ముఖ్యంగా కిడ్నీలకు సంబంధించి డయాలసిస్ చేయించుకుంటున్నారు. షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి. దానికి తోడు క్యాన్సర్ కూడా ఉందని గుర్తించారు. ఇన్ని రకాల అనారోగ్యంతో బాధపడుతుండటంతో హైదరాబాద్ లో చికిత్స మంచిదని వైద్యులు కూడా సూచించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అంటే జస్ట్ 5 నిమిషాల క్రితమే ఆయన తన నివాసానికి పంపడం జరిగింది. ఆయన ప్రత్యేక అంబులెన్స్ లో కిర్లంపూడి జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలోని తన నివాసానికి బయలుదేరారు. భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయన కుమారుడు మాట్లాడుతూ తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉంది, నిలకడగా ఉంది, ఎవరు ఆందోళన చెందొద్దు, వివిధ మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నమ్మవద్దని ఖండించడం జరిగింది. అయితే ఆయన తన నివాసానికి చేరుకున్న తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని హైదరాబాద్ యశోద ఆసుపత్రికి బయలుదేరుతారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం ఎయిర్ అంబులెన్స్ లో సిద్ధం చేయడం జరిగింది. రాజమండ్రి సమీపంలోని మధురపూడి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన దాంట్లో వెళ్లాల్సి ఉంది. అయితే తాను ఎయిర్ అంబులెన్స్ లో వెళ్లను, రోడ్డు మార్గం ద్వారా వెళ్తానని ముద్రగడ పద్మనాభం చెప్తున్నారు. ఆయన మొండి మనిషి. ఎందుకంటే ఒకళ్ళు చెప్తే వినే రకం కాదైనా. ఆయన ఏదనుకుంటే అదే చేసి నిరూపిస్తారు. కుటుంబ సభ్యులు మాత్రం బతిమాలుతున్నారు, రోడ్డు మార్గం బాగాలేదు, ఎయిర్ అంబులెన్స్ లో వెళ్లాలని. ఇంటికి వెళ్లిన తర్వాత ఆయన శ్రీమతితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ముద్రగడ కుమారుడు, పెద్ద కుమారుడు బాలు అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన కూడా హాస్పిటల్కి వచ్చారు. ఆయన కుమారుడు బాలు, ఎవరైతే రెండో కుమారుడు పత్తిపాటి ఇన్ఛార్జ్ ఉన్నారో గిరిబాబు, ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యాన్ని ఆయనే చూస్తున్నారు. వారిద్దరూ కూడా స్థానిక కార్యకర్త మాట్లాడి ఎవరు కూడా ఆసుపత్రికి ఇంటికి రాకండి అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ముద్రగడ ఎయిర్ అంబులెన్స్ లో వెళ్తారా లేక రోడ్డు మార్గం ద్వారా వెళ్తారన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. అన్ని పార్టీల నాయకులు ఆయన్ని పరామర్శించడం జరిగింది. టీడీపీకి సంబంధించి మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ కోనసీమ అంబేద్కర్ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎంపీ వంగ గీత ఇలా తదితరులన్నీ పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు. మెడికవర్ ఆసుపత్రి వైద్యులు కూడా మరింత మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించడంతో ఆయన మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ ఖచ్చితంగా వెళ్తారు. అయితే ఆయన ఎయిర్ అంబులెన్స్ లో వెళ్తారా, రోడ్డు మార్గం ద్వారా వెళ్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. మరో పక్క ఆయన కుమార్తె క్రాంతి, ఆమె జనసేనలో చేరారు. ఆమె ఆసుపత్రికి వస్తే చూడడానికి కూడా అనుమతించలేదు. ఇలా నేపథ్యంలో ఆమె కూడా ఆందోళనలోనే ఉన్నారు. కనీసం ఎయిర్పోర్ట్ లోనైనా తండ్రిని కలిసేందుకు ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడైనా అవకాశం ఉంటుందా లేదా అన్నది ఆమె సందిగ్ధంలో ఉన్నారని జన సైనికులు చెప్తున్నారు. అయితే సాంబశివరావు, ఇప్పుడు అదే విధంగా ముద్రగడను ఎయిర్ లిఫ్ట్ చేయడానికి సంబంధించి ఏమైనా ఖరారైందా? ఏ హాస్పిటల్ తీసుకొస్తున్నారు? యశోద ఆసుపత్రికి తీసుకొస్తున్నారు, అది మాత్రం ఖరారైంది. మన ఎయిర్ అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంది మధురపూడి ఎయిర్పోర్ట్ లో. ఆయన ఎప్పుడు వచ్చేటప్పుడు తీసుకెళ్ళడానికి సిద్ధం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, ఎందుకంటే ఆయన ఒకప్పుడు టీడీపీలో కీలక నేత, వారు కూడా ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసి ఇదే సమాచారాన్ని పార్టీ అధినేత సీఎం కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఖచ్చితంగా హైదరాబాద్ యశోద ఆసుపత్రికి వెళ్తున్నారు. ఆయన మాత్రం నేను ఎయిర్ అంబులెన్స్ లో రాను, నా ఆరోగ్యం బాగానే ఉంది, నేను అంబులెన్స్ లో వెళ్తే, నేను విమానంలో వెళ్తే కొంతమంది అనుమానించే పరిస్థితి ఉంది కాబట్టి రోడ్డు మార్గం ద్వారానే వస్తాను, నేను మాట్లాడగలుగుతున్నాను అని చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రోడ్డు మార్గం వద్దు, క్షేమం కాదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆయన ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆయన శ్రీమతి కూడా మాట్లాడించి హైదరాబాద్ పంపేందుకు అంగీకరింపజేస్తామని చెప్తున్నారు.
హైదరాబాద్ వెళ్తున్నారు. అయితే రోడ్డు మార్గం ద్వారా వెళ్తారా లేదా ఎయిర్ అంబులెన్స్ వెళ్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. మొత్తం మీద ముద్రగడ 5 రోజుల తర్వాత ఇంటికి చేరుకోవడంతో కిర్లంపూడిలోని ఆయన నివాసానికి భారీ ఎత్తున ముద్రగడ అభిమానులు, కాపు సంఘాల నేతలు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఇచ్చేయడం జరిగింది. ఆయన కొడుకు పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ గిరిబాబు కూడా ఎవరూ రావద్దని చెప్పినప్పటికీ ముద్రగడపై ఉన్న అభిమానంతో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు వెళ్తున్నారు. ముద్రగడ మొండి మనిషి అని చెప్పడానికి తన ఎయిర్ అంబులెన్స్ వెళ్ళను అని చెప్పడం ఒకటి, తన కుమార్తెను కనీసం పరామర్శించేందుకు లేదంటే కుమార్తె వచ్చింది ఎప్పుడు వెళ్ళిందని కూడా ఆయన అడగలేదని కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ముద్రగడ పద్మనాభం ఈ రోజు జీరో స్థాయిలో ఉన్నప్పటికీ ఆయన ఒకప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ అంబాసిడర్, కాపు ఉద్యమంతో పాటు ఎన్నో కీలక ఉద్యమాలు చేశారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే సాంబశివరావు ఇప్పటి వరకు ఏదైతే ముద్రగడని పరామర్శించడానికి ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చారా? ఎవరెవరు వచ్చారు? ఇప్పటికే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ టీడీపీ, పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మగల్ చిన్నదెప్ప టీడీపీ, వైసీపీకి చెందిన మాజీ ఎంపీ వంగ గీత, అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి వీరు మాత్రం రావడం జరిగింది. కాపు సంఘాల నాయకులు మాత్రం అన్ని పార్టీల నుంచి వచ్చి కలిశారు. కేవలం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు మాత్రమే ఐసీయూ దగ్గరికి వెళ్లి బయట నుంచి చూడమని చెప్పారు. లోపలికి పంపడం జరగలేదు. ఇప్పుడు మాత్రం ఆయన నివాసానికి భారీ ఎత్తున చేరుకున్నారు. ఒక అరగంటలో ఆయన నివాసానికి చేరుకుంటారు. అప్పుడు ఎంతమంది అక్కడ ఉన్నారు అన్నది దానిపై క్లారిటీ వస్తుంది. అన్ని పార్టీల వారు మాత్రం ముద్రగడని ఒక ఉద్యమ నేతగా చూస్తూ ఆయన ఇంటికి వస్తున్నారు. అయితే సాంబశివరావు గత కొంతకాలంగా ఇప్పుడు ముద్రగడకి ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? వాస్తవానికి ముద్రగడ పద్మనాభానికి క్యాన్సర్ ఉందని ఆయన కుమార్తె జనసేన నేత క్రాంతి బహిర్గతం చేశారు. తన తండ్రికి క్యాన్సర్ ఉంది, తన సోదరుడు, అతని మామగారు వైద్యం చేయించడం లేదని ఆరోపించారు. వెంటనే మరునాడే ముద్రగడ స్పందించి తనకు ఎలాంటి క్యాన్సర్ లేదు, బీపీ, షుగర్ సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ 4 రోజులు ఆసుపత్రి పరిస్థితి పరిశీలిస్తే ఆయనకి బీపీ హై బీపీ రావడం, షుగర్ లెవెల్ పడిపోవడం, దీనికి తోడు క్యాన్సర్ ఉన్నట్టు కూడా వైద్యులు నిర్ధారించారు. అంతేకాదు కిడ్నీలు కూడా పాడైపోయాయని చెప్పి 3 రోజులుగా మెడికవర్ ఆసుపత్రిలో డయాలసిస్ కూడా చేయించారు. అంటే ఆయన బీపీ, షుగర్ తో పాటు కిడ్నీ సమస్య, క్యాన్సర్ సమస్య బాధపడుతున్నారు. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యంగా నిలకడగా ఉన్నప్పటికీ రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్తే ఇబ్బందులు వస్తాయని ఎయిర్ అంబులెన్స్ లో తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. ఆయన సుదీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నారు అని మాత్రం వాస్తవం. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.